ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మనం చాలాసార్లు దేవుని సంఘానికి వెళ్తూ ఉంటాం, మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం, ప్రేయర్ కాన్ఫరెన్సెస్కి వెళ్తూ ఉంటాము, వర్షిప్స్కి వెళ్తూ ఉంటాము. అన్నిటి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం. చాలాసార్లు ఏ విధంగా వింటామంటే అక్కడ మందిరంలో కూర్చుంటాము, బాడీ ప్రజెంట్ ఉంటుంది, మైండ్ యాబ్సెంట్ ఉంటుంది కదా. చూస్తున్నట్టే వింటున్నట్టే ఉంటాము వాక్యాన్ని, కానీ మనసు అంతా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఏం జరుగుతుందో, నా ఎగ్జామ్స్ ఏమవుతుందో, జాబ్ ఏమవుతుందో, ఇవే ఆలోచిస్తూ ఉంటాం. చాలాసార్లు వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. దేవుని వాక్యము ఎప్పుడైతే చెప్పబడతా ఉందో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తాడు. మన తప్పిదములు ఏమన్నా ఉంటే వాటిని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను సరిచేస్తాడు. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. విననట్టు ఎప్పుడు కూడా చేయొద్దు. తప్పకుండా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కూర్చున్నప్పుడు దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుని వాక్యాన్ని విని గ్రహించి మన జీవితాలను సరిచేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో లూదియా అనే స్త్రీని మనం చూస్తూ ఉంటే, ఆమె ఎప్పుడైతే పౌలు భక్తుడు వాక్యాన్ని చెప్తా ఉన్నాడో ఆమె ఆ యొక్క మాటల యందు లక్ష్యముంచును అని వాక్యం చెప్తా ఉంది. ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యములు 16:14. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. పౌలు చెప్తున్న ప్రతి మాటను ఆమె జాగ్రత్తగా వింటా ఉంది, లక్ష్యం చేస్తూ ఉంది, నిర్లక్ష్యం చేయట్లేదు. ఇంగ్లీష్లో చూస్తే షీ రెస్పాండెడ్ అని ఉంది. ఆమె రెస్పాండ్ అవుతూ ఉంది, ఆ మాటలకి ఆలోచన చేస్తూ ఉంది ఆ మాటల విషయంలో. సో ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని విన్నప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. మన జీవితాలను మనం సరిచేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేసినప్పుడు, మన తప్పిదములను గుర్తు చేసినప్పుడు ఒప్పుకొని వాటిని విడిచిపెడదాం. దేవుని కనికరాన్ని మనం పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.